హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 32. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు మనం స్టోరీలోకి వెళ్తే, నీకు వాటా ఇవ్వడానికి నిన్ను నేను ఎప్పుడూ నా బిడ్డగా చూడలేదు. ఒకవేళ చూస్తే ఏ బిడ్డగా చూడాలి? కొడుగ్గానా కూతురుగానా అంటూ తన అక్కసు మొత్తం బయటకు వెళ్ళగక్కుతాడు వర్మగారు. ఎవ్వరూ తన మాట వినకుండా అందరూ తనని ఎదిరించి ఎవ్వరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారన్న ఆలోచన కూడా ఆయనకి నచ్చక ఆయన నాలుకను మరింత దిగజార్చేస్తుంది. ప్రతిసారి ఆయన మాట తూలటం, తను బాధపడుతూ ఆయనకు ఇంకాస్త ఆనందాన్ని కలిగించటం ఇష్టం లేక, మీరు ఎలా తీసుకున్నా నేను పట్టించుకోను, నాకు వచ్చే అల్లుడు కట్నం తీసుకునేవాడు, నా తాహతుకు తగ్గ కట్నం నేను ఇవ్వాలిగా, కాబట్టి ఉన్నదంతా అందరికీ సమానంగా పంచే ఏర్పాట్లు చేయండని పుండు మీద ఇంకాస్త కారం జల్లి రిషిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు వంశీ. డ్యామ్ గేటు ఓపెన్ చేస్తే ముంచేయటానికి రెడీగా ఉన్న వరదలా ఉన్న ఆయన్ని ఎవ్వరూ కదిలించే ప్రయత్నం చేయకుండా, నిజానికి ఆయన్ని అస్సలు పట్టించుకోకుండా మరికొద్దిసేపట్లో జరగబోయే పెళ్లి వేడుక కోసం ఎవరికి వారు ఆ ప్లేస్ ఖాళీ చేసేస్తారు. ప్రతిసారి మా డాడీని ఇన్సల్ట్ చేసే నీకు బుద్ధి చెప్పడానికైనా సరే ఈ పెళ్లి చేసుకోవాలని పంతంగా మనసులో అనుకుంటుంది రిషిక. అందరూ వెళ్ళాక భారంగా మారిందో మరి కాస్త తేలిగ్గా మారిందో తెలియని మనసుతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది హైమ. బుగ్గన చుక్క లేదు, నుదిటిన కళ్యాణ తిలకం లేదు, చేతులకు పండిన గోరింట, కాళ్ళను వదలని పారాని మాత్రం అలాగే కనిపిస్తుంటే ఒక్క నిట్టూర్పుతో తనలోని ఆలోచనలన్నీ వదిలేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది హైమ. అప్పటికి సమయం 6 అయిపోవటంతో ఆల్రెడీ పెళ్లి కొడుకుగా రెడీ అయిపోయిన కౌశల్ని వదిలేసి పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి వంశీ రూమ్ డోర్ నాక్ చేస్తుంది శాంభవి. పెళ్ళికి రమ్మని భరత్కి కాల్ చేస్తూ అలసిపోయిన రిషిని కాసేపు నిద్రపుచ్చిన వంశీ డోర్ ఓపెన్ చేస్తాడు. భరత్ కాల్ లిఫ్ట్ చేయటంతో ఆ ఫోను శ్రీకాంత్ చేతిలో పెట్టి శాంభవితో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. ముహూర్తానికి సమయం అవుతుంది అన్నయ్య, రిషికని పెళ్లి కూతుర్ని చేయాలి అని కాస్త ముభావంగా చెప్తుంది శాంభవి. ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదా మొహం అలా పెట్టావు అని వంశీ అంటుంటే, అదేం లేదు, ఊర్లో వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నానంతే. అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు, ఎవరికి ఎవరు రాసి పెట్టారో మనం డిసైడ్ చేయలేం కదా. రిషి నిద్రపోతోంది, 10 నిమిషాల్లో పంపిస్తాను అని వంశీ అంటే, సరే అన్నయ్య, మీరు కూడా రెడీ అవ్వండి. ఇద్దరిలో ఎవరు అల్లుడి కాళ్ళు కడగాలో సందేహంగా అడుగుతుంది శాంభవి. భార్య లేనివాడు అల్లుడి కాళ్ళు కడగడానికి పనికిరాడా అని వంశీ అంటుంటే, అది కాదు అన్నయ్య, నీకు శ్రీకాంత్ గారికి కూడా అల్లుడి కాళ్ళు కడగాలని ఉంటుంది. ఇద్దరూ కలిసి కడిగితే అందరిలో అనేక అనుమానాలు, ఆ అనుమానాలతో వచ్చే అవమానాలు ముఖ్యంగా నాన్నగారు సహించరు, ప్రియాంక ఒప్పుకోదు, కాబట్టి మధు కడిగే ఛాన్స్ కూడా లేదు. మీకు తెలిసిన జంట ఎవరైనా ఉంటే బాగుంటుందని అంటుంది సావిత్రి. శాంభవి కూడా తన ఉద్దేశం అదే అన్నట్టు చూస్తుంటే, కొత్తగా వచ్చిన ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో వంశీకి అర్థం కాదు. తన మనసులో మాత్రం ఎందులోనూ తక్కువ కాని శ్రీకాంత్ని ఎందులో తక్కువ చేయటం ఇష్టం లేదు. ఇద్దరూ కలిసి అల్లుడి కాళ్ళు కడిగే అదృష్టాన్ని వదులుకోవటం కూడా ఇష్టం లేదు. కలిసి ఇంటికి తీసుకొచ్చారు, కలిసి పెంచుకున్నారు, కలిసి కంటికి రెప్పగా కాచుకున్నారు. అలాంటి తమ బిడ్డని కలిసే కన్యాదానం చేయాలన్నది శ్రీకాంత్ వంశీ ఎప్పుడూ తీసుకున్న నిర్ణయం. కానీ ఇద్దరూ కలిసి అతని పాదాలు కడిగితే వచ్చే నష్టాలు కూడా తెలుసు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచిస్తున్న వంశీకి మై హూనా అంటూ వచ్చేస్తాడు జై. ఏంట్రా నువ్వుండేది, అసలు మా ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు అని వంశీ అంటుంటే, మామయ్య, నువ్వు నన్ను చూస్తే తాతయ్య కంటే ఎక్కువ బీపీ తెచ్చుకుంటావు. నీ ప్రాబ్లం నేను ఇంకా వినలేదు, కానీ ఏదో ప్రాబ్లం అని మాత్రం అర్థమైంది. ఏ ప్రాబ్లం అయినా సరే నా దగ్గర సొల్యూషన్ రెడీగా ఉంటుంది, రెడీ టు సర్వ్ అన్నమాట
అని జై అంటుంటే, నీ మీద నాకు నమ్మకం లేదురా, నీ దిక్కుమాలిన ఐడియాస్తో ఖచ్చితంగా పెంట చేస్తావు తప్ప దానికి సొల్యూషన్ చూపించవు అని వంశీ అంటుంటే, నువ్వు నన్ను తొక్కేస్తున్నావు మామయ్య. నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలో ఈ గోదావరి జిల్లాలోనే కాదు కదా, ఈ హోల్ భారత్లోనే లేడు. వన్ ఐడియా కెన్ చేంజ్ ఎవ్రీ వన్స్ లైఫ్ మామయ్య అని ఇన్నోసెంట్గా అంటాడు జై. నీ ఐడియా నీ జీవితాన్ని బీభత్సంగా మార్చేసింది, ఇక మా జీవితాన్ని మార్చడంలో వింతేముందిలే అని వంశీ అంటుంటే, అన్నయ్య ఒకసారి వాడు చెప్పేది వినొచ్చుగా అని చిరుకోపంగా అడుగుతుంది సావిత్రి. వీణ్ణి ఈ ఇంట్లో కరెక్ట్గా కనిపెట్టింది మీ అత్తగారు మాత్రమే. నువ్వు కూడా వీడి మైండ్ సెట్ని అందుకోలేవు. వీడి ఐడియా అంటే అది ప్రళయం డోర్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసే కీ లాంటిది. ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, అంతగా ప్రళయం వస్తుందనిపిస్తే నీకంటే ఫస్ట్ నేనే నిలబడి దానికి హారతిచ్చి మరీ ఇన్వైట్ చేస్తా అంటాడు జై. శాంభవి అసలు విషయం చెప్పేసరికి, ఓస్ అంతే కదా, నువ్వు కాలు కడగడానికి రెడీ అయిపో మామయ్య, విత్ శ్రీకాంత్ అంకుల్. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఎవరు నిన్నేమనరు, పైగా అందరి ఎదురుగానే ఈ వేడుక కూడా జరుగుతుంది అని జై అంటుంటే, సావిత్రి శాంభవి కళ్ళప్పగించి జైనే చూస్తుంటే, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను ఖచ్చితంగా ముంచేస్తుందని సీరియస్గా అంటాడు వంశీ. నువ్వు కాదు, నేను మునిగిపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావు. ఒకరి హ్యాపీనెస్ కోసం రిస్క్ తీసుకోవటంలో తప్పులేదు మామయ్య. నేను అదే చేస్తాను. దానివల్ల వచ్చే పాజిటివ్ ఆర్ నెగటివ్ వైబ్స్ అన్నీ తర్వాతే ఆలోచిస్తా. వాటికి కూడా నా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు వీటి గురించి ఆలోచిస్తూ మీకున్న వాల్యుయబుల్ టైం వేస్ట్ చేయకండి, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అందరినీ పంపించేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడంలో బిజీ అవుతాడు జై. సడన్గా పెళ్ళేంట్రా, వాడు ఒప్పుకున్నాడా అని అటు నుంచి భరత్ అడుగుతుంటే, సిచ్యువేషన్ మొత్తం క్లియర్గా చెప్పి వీలైతే రావడానికి ట్రై చేయి అంటాడు శ్రీకాంత్. ఇప్పటికిప్పుడు రావడానికి కుదరదు, రిసెప్షన్ టైంకి వస్తాను అని భరత్ అంటుంటే, ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక వంశీ వచ్చేసరికి రిషిని నిద్రలేపుతాడు శ్రీకాంత్. వంశీ వెనకే లోపలికి వచ్చిన శాంభవి, రిషిక ముహూర్తానికి టైం అవుతోంది, నిన్ను పెళ్లి కూతుర్ని చేయాలి, త్వరగా రా అంటూ ఆమెను తీసుకొని పెరట్లోకి వెళ్తుంది. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అనుకుంటూ తన పుట్టింటి వాళ్లకు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్న ప్రియాంకని రూమ్లో పడేసి లాక్ చేస్తాడు మధు. ఆమె అరుపులు బయట పెట్టిన స్పీకర్స్లో కలిసిపోతాయి. సంయుక్త చైర్లో కూర్చోబెట్టగా సావిత్రి మంగగారు శాంభవి కలిసి రిషికి అభ్యంగన స్నానం చేయిస్తారు. చీరలంటే ఉన్నాయి కానీ బ్లౌజెస్ సంగతి ఏంటి అని అయోమయంగా అడుగుతుంది సావిత్రి. నావి ఉన్నాయి కదా అత్తయ్య, నా పెళ్లి కోసం డిజైన్ చేసిన బ్లౌజెస్ అని అక్కకి ఇచ్చేయండి అంటూ వాటిని తీసుకొస్తుంది హైమ. చేతిలో పని కాబట్టి ఆ బ్లౌజెస్ అన్నీ కుట్లు విప్పి రిషి కోసం రెడీ చేస్తుంది సావిత్రి. ఈలోపు ఆమెకు సాంబ్రాణి ధూపం వేసి తలారబెట్టి కాళ్ళకి పారాని పెడుతుంది సంయుక్త. బ్లౌజెస్ రెడీ అయ్యాక ఆమె కోసం నారింజ రంగు అంచుతో లేత గులాబీ రంగు కంచిపట్టు చీరలో అందంగా ముస్తాబు చేసి నుదుటిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్కతో ఆమెకు కొత్త కళను అద్దుతారు ముగ్గురు కలిసి. సంయుక్తక్క, నేను ఎలా ఉన్నానని తను మిర్రర్ ముందే ఉన్నా కనిపించని తన రూపానికి పక్కనున్న సంయుక్తను అడుగుతుంది రిషిక. చాలా చాలా అందంగా ఉన్నావు రిషి, నిన్ను చూసిన వాళ్ళెవరూ కళ్ళు తిప్పుకోలేరు తెలుసా, అంత అందంగా ఉన్నావు అంటూ ఆమెకు ఏ చీర కట్టారో ఏ నగలు వేస్తున్నారో కూడా క్లియర్గా చెప్తూ ఆమెను రెడీ చేస్తుంది సంయుక్త. ఒకే కడుపున పుట్టకపోయినా జై కౌశల్ ఇద్దరూ సొంత అన్నతమ్ముల కంటే ఎక్కువగా ఉంటారు. వాళ్లకు వచ్చే భార్యలు ఎలా ఉంటారో అని భయపడేదాన్ని. మీ ఇద్దరిని చూశాక వాళ్ళిద్దరికీ సరిజోడనిపిస్తోంది అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకొని మెటికలు విరుస్తారు మంగగారు. అందంగా నవ్వుతారు ఇద్దరు. తన మనసులో ఏ మూలో ఉన్న కాస్త బాధని తుంచే ప్రయత్నం చేస్తూ వాళ్ళ నవ్వులు తను శృతి కలిపి తనని తాను పూర్తిగా డైవర్ట్ చేసుకుంటుంది హైమ. నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళవా చిన్నత్తయ్య అని రిషి అడిగేసరికి ఆమెను హైమ రూమ్లోంచి బయటకు తీసుకొస్తారు అందరూ.
సాయంత్రానికి వర్క్లోకి వచ్చిన పని వాళ్ళందరూ సడన్గా మారిపోయిన పెళ్లి కూతురుని చూసి షాక్ అవుతూనే ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో మునుగుతారు. వర్మగారు పూర్తిగా రూమ్కి అంకితమైతే మంగగారే అన్నీ చక్కబెడతారు. ఎందుకలా గుడ్లగూబల్లా చూస్తున్నారంటూ అందరినీ హూంకరిస్తుంది కమలాక్షి బామ్మ. పెళ్లి కూతురు హైమా అమ్మాయి గారు కదండి, ఈ కొత్త అమ్మాయి పెళ్లి కూతురు ఎలా అయింది అని పని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్తే ఏం వస్తుందోనని కౌశల్ ఇదివరకే రిషిని ప్రేమించాడట. తనని ఎదురుగా పెట్టుకొని హైమని పెళ్లి చేసుకోలేక చివరి నిమిషంలో డ్రాప్ అయ్యి విషయం చెప్పాడు. దాంతో అప్పటికప్పుడు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు అని కమలాక్షి బామ్మ చెప్పటంతో హైమ కూడా ఆనందంగా ఈ పెళ్లికి ఒప్పుకుంది. తనకి చదువుకోవాలన్న ఆశ ఉంది, తప్పక ప్రియాంక కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు కౌశల్ వద్దని చెప్పేసరికి హైమ కూడా ఆనందంగానే ఉంది అని కమలాక్షి బామ్మ చెప్పుకొస్తుంటే, అవునా, ఎంతైనా వంశీబాబు గారి అమ్మాయి కాబట్టి తనే కౌశల్ బాబుకి సరిజోడి. మరి హైమమ్మకి మొగుడు ఎక్కడున్నాడో అనుకుంటూ కాసేపట్లోనే ఆ విషయాన్ని చాటింపు వేసేస్తారు వాళ్ళందరూ కలిసి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.